సిబిఐ విచారణ చేస్తే తప్ప గాదు సాయికృష్ణ కేసులో నిజాలు బయటపడవని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో సిట్ విచారణ పోలీసులను కాపాడే కోణంలో జరుగుతుందని ఆరోపించారు. కేసు నమోదైన వెంటనే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయలేదని అంబటి ప్రశ్నించారు. కంచే చేను వేస్తే ఏమైంది చెప్పండి, రక్షించవలసిన వాడే భక్షిస్తే ఏమైంది చెప్పండి. ఎవరు? పోలీసులు రక్షించాలి. ఏమైనా నేరం చేస్తుంటే వాడిని నుంచి ప్రజల్ని కాపాడాలి. నేరస్తులని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళని చంపేస్తుంటే ఇంకేం చేయాలి? ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎక్కడికి పోతుంది ఈ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు? కమిషనరే నాయకత్వం వహించి టాస్క్ ఫోర్స్ని పంపించి అతను తీసుకొచ్చారే. చాలామంది గుసగుసలు ఆడుకున్నారు. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఎవరో పెద్ద నేరస్తుల్ని కాపాడటం కోసం ఈ పిల్ల సాయిని కుర్రవాడిని బలి చేశారు. అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. రేపు 29 తారీఖు ఏం చెప్తారో చూద్దాం కోర్టులో. ఇవాళ 23 కదా, ఇంకా ఎంత ఉంది? 6 రోజులు ఉంది. ఆయన తీసుకొస్తారా? శవాన్ని తీసుకొస్తారా? బూడిద తీసుకొస్తారా? అసలు బతికున్నాడో లేదో అని చెప్తారా? ఏం చెప్తారో సస్పెన్స్. 29వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. అంటే ఏం చెప్తారు? నాకు తెలిసిన ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకా ఆచూకి తెలియదని చెప్తారా? షేమ్. చూద్దాం రేపు 29వ తారీఖున ఏవి సమాధానం న్యాయస్థానం ముందు కోర్టు వారు చెప్తారు. సీసీ ఫుటేజీలు కూడా మాయం చేశాడు. అంతకన్నా నేరస్తులు ఎవరు ఉంటాయండి? పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసు వాళ్ళు. ఇక్కడ పిల్ల సాయి కన్నా పెద్ద నేరస్తులు పోలీసులు. ఎంత నేరస్తులు? చంపటం, శవాన్ని మసి చేయటం, ఆ మసిని కూడా దాచేయటం, సీసీ ఫుటేజ్ తొలగించటం. ఇంతకన్నా నేరం ఏం కావాలి ఈ సమాజంలో? పిల్ల సాయి చేసింది ఏంటి పాపం? 2 కేసులు 3 కేసులు ఉండవు అతన్ని, అంతే కదా. పోలీసులు చేసిన కేసులు ఎన్ని? ఇక్కడే 3 కేసులు ఉన్నాయి. మర్డరు, బూడి చేయటం, సాక్ష్యాధారాలు లేకుండా తొలగించడం. ఇంకెన్ని నేరాలు చేశాడు ఈ పోలీసు వాళ్ళందరూ కలిసి? ఒకడు చేస్తాడు. ఇది నాగరాజు ఒక్కడి వల్ల అయిద్దా? నాగరాజు ఒక్కడి వల్లే పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలోని ఫుటేజ్ని తీయటం నాగరాజు ఒక్కడి వల్లే అవుతుందా? చెప్పండి నాకు. అఫ్కోర్స్ ఈ మే బి స్టేషన్ హౌస్ ఆఫీసర్, రావాలి కదా, టెక్నీషియన్ రావాలి కదా, వాడిని పిలుచుకురావాలి కదా. చాలా ఘోరంగా ఉంది ఈ వ్యవహారం. ఈ సిట్ అనేది నేరస్తుల్ని కాపాడడానికి మాత్రమే పనిచేస్తుంది అనేది నేను ఆరోపిస్తున్నాను. దానికి సమాధానం చెప్పవలసిందిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోంమంత్రి గారిని, హోంమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా దీనికి సమాధానం చెప్పమని